ఓం శ్రీ గురుభ్యో నమః. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. సర్వం ఆత్మమయం, చైతన్యమయం. అందులో నుంచి అహం వృత్తి పుడుతోంది. పుట్టి జీవుడు అని పిలువబడుతోంది. ఆ జీవుడు విషయాలలో చిక్కుకుంటున్నాడు, సంసారంలో బంధింపబడుతున్నాడు. సంస్కారాల ప్రభావం వల్ల చస్తూ పుడుతూ చస్తూ ఉన్నాడు. అంటే అహం వృత్తి, అహంకారం, మిథ్యానేను, జీవుడు, మనస్సు ఇవన్నీ ఒకటే. ఎట్లా అంటే నీరు, జలము, ఉదకం అని ఒకటానికే మనం మాట్లాడతాం కదా, అలాగా. ఈ చావు పుట్టుకల నుంచి తప్పుకోవాలి అంటే ఒకటే ఉపాయం. ఏమిటది అంటే వచ్చిన దారిన వెళ్ళడమే. అంటే ఏ ఆత్మలో నుంచి ఈ అహం వృత్తి పుట్టిందో ఆ ఆత్మలోనే ఈ అహం వృత్తిని లీనం చేయడం. ఒక సద్వస్తువే 3 వస్తువులు అవుతోంది. ఇది బాగా గమనించుకోవాలి. అవేమిటి అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. అహంకారం చస్తే అంటే ఈ మిథ్యా నేను పోతే, ఈ మనోనాశనమైతే మూడుగా తోచవు, ఒకటిగానే గోచరిస్తుంది. ఆత్మగా తానుగా తనకు తానే భాషిస్తుంది. ఎవరెవరికి ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా భగవాన్ చెప్పింది ఒక్కటే, నేనెవరిని అని ప్రశ్నించుకో, నువ్వెవరివో తెలుసుకో అని మాత్రం చెప్పారు. శరీరంతో తాదాత్మ్యం చెందడం అజ్ఞానం అనే విషయాన్ని బాగా గమనించుకో. గాఢ నిద్రలో శరీర ధ్యాస లేనప్పుడు కూడా నువ్వున్నావు, నీకది తెలుస్తుందా? మెలకువ రాగానే వస్తున్న మొదటి తలంపు ఏమిటి? నేను. ఆ నేను వచ్చిన తర్వాతనే నా శరీరం అని తెలుసుకుంటున్నావు, అవునా కదా? అందుచేత శరీరం 2వ తలంపు అనేది అర్థమైంది కదా. మొదటిదైన నేనును తీసేస్తే 2వదైన శరీరం దానంతటదే పోతుంది కదా. అంటే మొట్టమొదట గాఢ నిద్రలో శరీర ధ్యాస లేనప్పుడు నువ్వున్నావు, మెలకు వచ్చిన తర్వాత నేను అనేది మొదట వచ్చింది. అరే అది కనుక లేకపోతే గాఢ నిద్రలో నేను అనే తలంపే లేదు కదా. కాబట్టి పోగొట్టుకోవాల్సింది సకలానికి మూలమైన నేనును, మిథ్యానేనును అనగా మనస్సుని అంటారు. భగవాన్ ఇలాగే చెప్తారు. ఇవి మన శరీరాలు, కానీ ఈ శరీరాలు మనం కాదు అనేది బాగా గమనించుకోవాలి. మన శరీరాలు మనం కాదు. బాగా శ్రద్ధగా పట్టుకుందాం. అయితే శరీరం యొక్క నిజస్వరూపం ఏమిటి? ఆస్తి స్తంభం స్నాయుబద్ధం మాంసశోణితలోపితం చర్మావనద్ధం దుర్గంధం పాత్రం మూత్రపురీషయో జరాశోక విపాకార్త రోగమందిరమాతురం దుష్పూరం దుర్ధనం దుష్టం సదోషం క్షణభంగురం. ఇటువంటి శరీరాన్న నేనుగా భావిస్తున్నాను. శరీరంలో ఉన్న అంతర్యామి ఆత్మదేవుడిని నేనుగా భావించమన్నారే కానీ శరీరాన్ని అలక్ష్యం చేయమనలేదు. ఎందుచేత శరీరం బాగుంటేనే మనస్సు బాగుంటుంది, మనస్సు బాగుంటేనే కానీ ధ్యానాదులు సవ్యంగా సాగవు గనక. నిజమైన నేను ఆత్మ, అది ఆనందార్ణవం, వర్ణనాతీతమైంది. కాబట్టి దేహాత్మ బుద్ధి పోవాలి, ఆత్మానుభూతి కలగాలి, ఆత్మగా మిగిలిపోవాలి. అది సదా సద్వివేక విచారణ వల్లనే లభిస్తుంది. అదే అహమ్మూలాన్వేషణ. అహమ్మూలాన్వేషణ అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల విచారణ కాదు, వివరణ కాదు. ఈ పంచకోశాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అహంకారం ధరించిన రూపాలివి. ఈ రూపాలను విచారించడం నిజమైన విచారణ కాదు. ఇవి అప్పటికీ తేలవు, అంతం లేదు ఈ రూపాలకి. ఇక విచారణకు అంతం ఎక్కడుంటుంది చెప్పండి? అహంకారం ధరించేది అనేక రూపాలయ్యాయి. ఇక అసలు సిసలైన విచారణ ఏమిటి? ఎన్నో రకాలుగా ఈ అహంకారం అనేక రూపాలు ధరిస్తూ ఉంటుంది కదా. మరి అసలైంది ఏమిటి అంటే ఈ మిథ్యా నేను ఎక్కడ పుడుతుందో చూడడమే.
దృష్టితో అలా చూడగా చూడగా అది తన జన్మస్థలమైన ఆత్మలో కరిగిపోతుంది. నిజానికి ఇది ఆత్మలో నుంచి లేచిన ఒక రశ్మి మాత్రమే కదా. ఇక ఆత్మస్ఫురణ వచ్చేపోయే దశ కాదు, అది నిత్యం జాగరూకం. ఈ ఆత్మను చూచేవాడిగా భావిస్తే ప్రపంచం, విషయాలు గోచరమవుతాయి, ప్రపంచము గోచరమవుతుంది. ఆత్మను చూసేవాడిగా భావిస్తే బాగా పట్టుకుందాం. ఈ ఆత్మ నామరూపాలతో లేదు కదా, ఎలా చూస్తాం? అది కూడా ప్రపంచమైపోతుంది. అలా చూసాము అని ఎవరైనా చెప్తే అది కూడా ప్రపంచమవుతుంది, అది ఆత్మ కాదు. అంటే చూచేవాడు తయారవ్వగానే చూడబడేవన్నీ సిద్ధమవుతున్నాయన్నమాట. నిజానికి చూచేవాడు చూడబడేది ఈ రెండు ఆత్మలోనే ఉనికి కలిగి ఉన్నాయి. ఎలాగంటే సినిమా తెర, ఇది బాగా అర్థమవుతుంది అందరికీ. ఆ తెర మీద బొమ్మలు ఆడి పాడిపోతుంటాయి. మనం బొమ్మల్ని చూస్తాం కానీ తెరని చూడం కదా. కానీ తెర లేకుండా బొమ్మలు కనపడవు కదా. అలాగే ఆత్మ లేకుండా ప్రపంచం లేదు. అందుచేత చూసేవాడిని తోసివేయడమే. చూసేవాడు పోతే ఇక ప్రపంచం ఎక్కడుంటుంది? అప్పుడు స్వచ్ఛమైన అనిర్వచనీయమైన ఆత్మ ఒక్కటే మిగులుతుంది. ఇది అనుభవించడమే అని చెప్తున్నారు భగవాన్. ఇప్పుడు తేలిన పర్యవసానం ఏమిటి? నేనెవరిని అని నేర్పుగా సూటిగా ప్రశ్నించుకోవాలి. దృష్టితో ఈ మిథ్యా నేను పుట్టుక స్థానాన్ని చేరుకోవాలి. అలా చేరుకోగానే ఈ మిథ్యా నేను అందులో అంతర్ధానమైపోతుంది. అప్పుడు నిజమైన నేనుగా సర్వవ్యాపి సచ్చిదానంద స్వరూపి అయిన ఆత్మగా మిగిలిపోవడం జరుగుతుంది. దేవుడు లేడు అనే నాస్తికుడు ఉన్నాడు కానీ నేను లేను అనే మానవుడు లేడు కదా. అందుచేత అహమ్మూలాన్వేషణతో ఈ మిథ్యా నేనును నాశనం చేసుకొని దుఃఖ నివృత్తి పొందాలి. సాటి లేని ఆత్మానందంలో తేలిపోయే ప్రయత్నం చేయడం అందరికీ అవశ్యమే. ఈ సాధన చేయడానికి పూజా పునస్కారాలతో పని లేదు, ఉపవాసాలు అవసరం లేదు. కావలసింది తనకు తాను తెలుసుకోవాలనే తృష్ణ, ఇది కావాలి అంటున్నారు భగవాన్. ఇలా చెప్పిన పూజా పునస్కారాలని, దాన ధర్మాల్ని, ఉపవాసాల్ని, మహాత్ముల్ని దర్శించడాన్ని, సత్సంగాల్ని, యాత్రలకు వెళ్ళడాన్ని, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడాన్ని, జపాలు తప అనుష్ఠాన సాధనాలను కాదనట్లేదు భగవాన్. అవన్నీ ఒకనాటికి అహమ్మూలాన్వేషణకే దారితీస్తాయి అని కూడా చెప్పారు. అహమ్మూలాన్వేషణ ముక్తికి సూటి మార్గమని చెప్పారు కానీ మరొకటి ఏది లేదని చెప్పి ఉంటే ఎప్పుడూ ఎవరినీ ఏమీ అడగని స్వామి అని తమకి తామే పేరు పెట్టుకున్న భగవాన్ అరుణగిరి ప్రదక్షిణ చేశారా అని ఎందుకు అడుగుతారు? అరుణగిరి ప్రదక్షిణకి అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తారు? తామే వేలసార్లు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు? అటువంటి అవసరం వారికేమి మిగిలిందని. తమను అనుకరించి భక్తులు ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందడానికి వారు అలా చేశారు. అందుకనే ప్రదక్షిణ చేశారా అని కూడా అడుగుతారు. బాహ్యంలో ద్వైతం, అంతరంలో అద్వైతం. ఇది బాగా అర్థం చేసుకుంటే మనకి ఆత్మానుభవమే మిగులుతుంది. ప్రపంచం మిథ్యా, మాయా అనే విషయం తెలియాలంటే అహం వృత్తి ఎక్కడ పుడుతుంది అనేది మాత్రమే అన్వేషణ ప్రారంభించాలి. ఓం తత్సత్.